నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాల్వంచలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి ఘనంగా నివాళులర్పించిన పట్టణ కాంగ్రెస్ శ్రేణులు. ఆయన చేసిన సేవలను కొనియాడిన పార్టీ నేతలు. తెలుగు జాతి ప్రకాశం, తెలుగు భాష వికాసం ధ్యేయంగా 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నాం. వెల్లడించిన అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలం బుద్ధప్రసాద్. భీమవరంలో వైఎస్ఆర్సీపీ టౌన్ అధ్యక్షుడు గజరాజు రామరాజు ఆధ్వర్యంలో విద్యుత్ పోరుబాట కార్యక్రమం. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతాప వ్యక్తం చేశారు. స్థానిక చౌరస్తా వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశంలో అయిన సంస్కరణలు తీసుకొచ్చి దేశ అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ సింగిల్ విండో చైర్మన్ శేఖర్ గౌడ్, దుర్గా గౌడ్, కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి పట్టణ అధ్యక్షులు ఔసుల మల్లేష్ చారి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన్మోహన్ సింగ్ గారు నిన్న ఆకస్మిక మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. దీని సందర్భంగా వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు ఘన నివాళి అర్పించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు ఆర్థికవేత్తగా, ప్రొఫెసర్గా, ఆర్బీఐ గవర్నర్గా వివిధ హోదాల్లో పనిచేస్తూ 1991 సంవత్సరంలో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు తన క్యాబినెట్లోకి తీసుకోవడం జరిగింది. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ఫైనాన్స్ మినిస్టర్గా ప్రపంచ దేశాల్లో ఒక సముచిత స్థానం, గౌరవం దక్కేటట్టు కృషి చేయడం జరిగింది. పివి నరసింహారావు గారి కాలంలో మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక సరళీకృత విధానాల వల్ల, గ్లోబలైజేషన్ వల్ల, బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణం చేయడం వల్ల దేశం ఈరోజు ఈ స్థితిలో ఉందంటే మన్మోహన్ సింగ్ గారే ఆద్యులని చెప్పవచ్చు. తదనంతరం 2 సార్లు దేశ ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు తన హయాంలో పేదల కోసం అనేక మన మాజీ భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణించడం చాలా దురదృష్టకరం. ఇది యావత్ భారతదేశానికి చాలా లోటు ఉన్న విషయం. మరియు ఎందుకంటే భారత మాజీ ప్రధానమంత్రి ఎన్నో పేద ప్రజల కోసం ఎన్నో విధాలుగా ఆయన కృషి చేసి మన దేశం ఒక ఆర్థిక రంగంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో వెనుకబడి ఉన్నప్పుడు ఆయన మన పివి నరసింహారావు హయాంలో ఆయనను ఫైనాన్షియల్ మినిస్టర్గా తీసుకొచ్చి అతన్ని ఫైనాన్షియల్ మినిస్టర్గా కొనసాగిస్తూ ఈ భారతదేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి వ్యక్తి, మహనీయుడు. అలాగే అతను కూడా 10 సంవత్సరాలు భారతదేశాన్ని ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజల కోసం ఎంతో పేద ప్రజలు ఎక్కడ కూడా బతకడానికి పోకుండా ఊర్లోనే ఉపాధి హామీ పని కల్పించినటువంటి గొప్ప వ్యక్తి. అలాగే రైతులకు భారతదేశం మొత్తంలోనే వన్ టైం సెటిల్మెంట్లో ఒకటే పారి ఎన్ని రుణాలున్నా మాఫీ చేసినటువంటి ఘనత భారత ప్రధానమంత్రికే దక్కుతుంది. అది అతను లేని లోటు ఈ భారతదేశానికే కాదు, మన కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పి నేను కోరుకుంటూ అతని ఆత్మ శాంతించాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వెల్దుర్తి పట్టణంలోని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఇక లేరు అని అనడానికి చాలా చింతిస్తున్నాము. ఈరోజు అతనికి కాంగ్రెస్ పక్షాన, వెల్దుర్తి మండల కాంగ్రెస్ పక్షాన కార్యకర్తల మధ్యలో ఈరోజు అతనికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, ఎందుకంటే అంత మంచి వ్యక్తిని కోల్పోయినందుకు నిజంగా కాంగ్రెస్ పార్టీ చాలా బాధపడుతుంది. రాష్ట్రం కూడా, ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం చింతించినప్పుడు కూడా గౌరవ సోనియా గాంధీ ఆదేశాల మేరకు అతని హయాంలోనే మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాడుతున్న ఆధార్ కార్డు కూడా తన హయాంలోనే ఇచ్చింది. అయితే ఆహార భద్రత కానీ, పనికి ఆహారం మనం ఏదైతే చెప్తున్నాం అది కూడా కానీ, ఇవన్నీ కార్యక్రమాలు గౌరవ మన ప్రధానమంత్రి ఉన్నప్పుడే మనం ఇవన్నీ చేసుకోగలిగినాం. అలాగే ఏదైతే డిజిటల్ ఆన్లైన్ కూడా అప్పుడే జరిగింది. ఎన్నో మంచి కార్యక్రమాలు, నోబెల్ గ్రహీత అతను, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత.
అతనికి మేము మరొకసారి మండల పక్షాన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం. మన్మోహన్ సింగ్ చనిపోవడం మన దేశానికి తీరని లోటు. కాబట్టి ఆయన చేసిన పనులు చాలా ఉన్నాయి. ముష్టిగా మనకు రుణమాఫీ చేసిన రాజశేఖర రెడ్డి పీరియడ్లో అదొకటి. మరి ఉపాధి హామీ పనే కానీ మరి సమాచార చట్టం తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. అందు గురించి ఆయన చాలా సంస్కరణలు చేసిండు. మన దేశము చాలా అది ఉన్నప్పుడు ఆయన మన్మోహన్ సింగ్ మన పివి నరసింహారావు క్యాబినెట్లో ఆర్థిక శాఖ ఇచ్చి ఆయన మన ఆర్థిక విధానాలను మెరుగుపరిచిన వ్యక్తి. కాబట్టి ఆయన గొప్ప వ్యక్తి. కాబట్టి ఆయనకు ఇవాళ మన మండలం తరఫున కాంగ్రెస్ పార్టీ నివాళులు అర్పిస్తుందని. గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు మరణించడం కాంగ్రెస్ పార్టీకి మరియు భారతదేశానికి తీరని లోటు. ఆయన గొప్ప ఆర్థికవేత్త. ఇలా మనం కోల్పోయాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఆధునిక భారత ఆర్థిక రూపశిల్పి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ పాల్వంచ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేఎస్పీ రోడ్డులోని కాంగ్రెస్ పట్టణ కార్యాలయం నందు మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, 10 సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అలాగే వారి హయాంలోనే ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం తెచ్చారని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన మన్మోహన్ సింగ్ కి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నివాళి కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎడవలి కృష్ణ, అలాగే ఎస్ఏ జలీల్, కాల్వ భాస్కర్, చింద నాగరాజు, పేటేటి నరసింహారావు, భార్గవ్, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు మరణించటం కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు. మన్మోహన్ సింగ్ గారు యాక్చువల్గా రాజకీయ నాయకుడు కాదు, ఆయన ఆర్థికవేత్త. ఆర్బీఐ గవర్నర్గా చేస్తున్నప్పుడు, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ టైంలో ఆర్థిక సంస్కరణలన్నీ ప్రవేశపెట్టి మన్మోహన్ సింగ్ని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేసి మన్మోహన్ సింగ్ ద్వారా ఈ ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టింది పివి నరసింహారావు. ఆ విధంగా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా వచ్చిన తర్వాత కాలంలో మళ్ళీ బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చిన తర్వాత 2004 నుంచి 10 సంవత్సరాలు భారత ప్రధానమంత్రిగా యూపీఏ 1, యూపీఏ 2 రెండు గవర్నమెంట్లో కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎవరికి ఇబ్బంది లేకుండా నడిపిన ఘనత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిది. ఆయన మరి ఎన్నో సంస్కరణలు చేశాడు. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ కానీ, ఇప్పుడు పనికి ఆహార పథకం పెట్టడం కానీ, పొద్దున టీవీలో చర్చల్లో ఒక ఆయన చెప్తున్నాడు, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అయినా కూడా కడప జిల్లాలో ఆహార పనికి పథకం చూడటానికి ఒకసారి వచ్చాడు. చాలా గొప్ప విషయం. ఏదైనా సరే ఆయన హయాంలో 60,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేశారు. ఇయ్యాలేదో రుణమాఫీ అని వాళ్ళు చెప్తున్నారు, కాదు, 60,000 కోట్ల రుణమాఫీ చేశాడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మరి ఎటువంటి మచ్చ లేని, అవినీతి లేని పరిపాలన అందించిన ఏకైక వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. వారు లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి చాలా లోటు. మరి వారు అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ కాకుండా ఈ దేశానికి కూడా ఒక దిశ చూపెట్టిన వ్యక్తి. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగిస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మరి సంతాపం తెలియజేస్తూ ఇవాళ టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం. ఏదో బ్యాలెన్స్ చేయాలి కదా సార్ అన్న. మాట్లాడద్దా? మరి 4 మాటలు మాట్లాడాక మరి ముఖ్యంగా కాంగ్రెస్ కుటుంబానికి తీరని లోటు. 10 సంవత్సరాల పాటు యూపీఏ ప్రభుత్వాన్ని సమర్థంగా నిర్వహించినటువంటి గౌరవనీయులు మంచి ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు మృతి మనకి పార్టీకి తీరని లోటని తెలియజేసుకుంటూ, మరి ఈ దేశంలో ఆర్థిక సంస్కరణలకి ఆద్యుడు, ఆర్బీఐ గవర్నర్గా మరి వారు ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రులు,
అనేకమైనటువంటి ఉన్నత పదవులు అధిరోహించి మన దేశానికి 10 సంవత్సరాలు ప్రధానిగా ఉండి ఎన్నో సంస్కరణలు దేశానికి ఒక కొత్త దిశ నిర్దేశం చేసినటువంటి వారు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం. మరి వారి హయాంలోనే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కానివ్వండి, ఆర్టీఐ చట్టం ఆ సమయంలోనే వచ్చింది. కాబట్టి వారి సేవలు నిజంగా దేశానికి ఎనలేని సేవలు చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పుకుంటూ ఈ సందర్భంగా వారికి మా హృదయపూర్వక సానుభూతి వారి కుటుంబానికి తెలియజేస్తూ తీవ్ర సంతాపం కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తం చేస్తూ వారు అన్ని విధాల భారతరత్నకి అర్హులని వారికి భారతరత్న ఇచ్చి గౌరవించవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి వారు ఎప్పుడు సదా మన ప్రజల గుండెల్లో ఉంటారని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. సింగ్ జీ ప్రముఖ ఆర్థికవేత్త, భారతదేశానికి ఆర్థిక సంస్కరణలతో దేశ భవిష్యత్తును ఉత్తమంగా తీర్చిదిద్దిన పరిపాలనా దక్షుడు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం చాలా బాధాకరమని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోరంజు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుది శ్వాస విడవడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా మావల మండల కేంద్రంలో శ్రీకాంత్ రెడ్డి నివాసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా సేవలందించారని గుర్తు చేశారు. దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన ప్రధానుల్లో మన్మోహన్ సింగ్ ఒకరుగా నిలిచారని అన్నారు. ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారుగా, ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం చైర్మన్ గా, ఆర్బీఐ గవర్నర్ గా, ప్రధాని సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిటీ చైర్మన్ వంటి ఎన్నో బాధ్యతలను అధిరోహించిన గొప్ప నాయకుడని అన్నారు. ఈ కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్, మావల మండల మాజీ వైస్ ఎంపీపీ అట్ల గోవర్ధన్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ రహీం ఖాన్, యువజన జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు, యూత్ కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ రంజిత్ రెడ్డి, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు గౌతమ్, ఆదిలాబాద్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ అలీం ఖాన్, సీనియర్ నాయకులు నలిమేల నవీన్ రెడ్డి, సంగీత, కామ్రాన్ బేగం, కోరటి ప్రభాకర్, రెండ్ల రాజన్న, సర్దార్ ఎదుల స్వామి, జమీల్ ఖాన్, అబీబ్, రహీం, అజీం ఖాన్, ఫైమ్, అబ్సార్ ఖాన్, చారి, కిరణ్, కృష్ణ, వెంకటేష్, అనిల్, దినేష్, అనం, సంజేనా, బబ్లు, ఫెరోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సంస్కరణతో దేశ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దిన పరిపాలనా దక్షుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఆయన ఆత్మ శాంతించాలని చెప్పేసి ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆరోగ్యంలో మంచి మనోధైర్యాన్ని ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటూ మా కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఘన నివాళులు అర్పిస్తున్నాం. మన్మోహన్ సింగ్ గారు 1932 సెప్టెంబర్ 26న అవిభక్త భారత్లోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా అనేక సేవలు అందించారు. మన దేశానికి సుదీర్ఘకాలం పరిపాలించిన దాంట్లో మన్మోహన్ సింగ్ గారు ఒకరు. ఆయన మన ప్రధానమంత్రి సలహాదారునిగా మరియు ఆర్థిక శాఖ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, ఆర్థిక మంత్రిత్వ శాఖ సలహాదారునిగా, వాణిజ్య మంత్రిత్వ శాఖ సలహాదారునిగా, ఆర్బీఐ బ్యాంక్ గవర్నర్గా అనేక పదవులు అనుభవించిన దారిలో గొప్ప మహనీయమైన వ్యక్తి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. దేశానికి అనేక ఆర్థిక సంస్కరణ తీసిన మహనీయమైన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు. ఆయన తీసిన సంస్కరణతోనే ఈరోజు మన దేశం ఇంత సుభిక్షంగా ఉంది. ఆయన మరణం మన దేశానికి, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్సీపీ భీమవరం టౌన్ అధ్యక్షుడు గాజరాజు రామరాజు ఆధ్వర్యంలో విద్యుత్ పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ముందుగా స్వర్గస్థులైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు వైఎస్ఆర్సీపీ ప్రముఖులు నివాళులర్పించి అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు మేడిది జాన్సన్ ఇంటి వద్ద నుండి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి విద్యుత్ శాఖ
డివిజనల్ ఇంజనీర్ కి వినతి పత్రం అందజేసి వారు మాట్లాడుతూ అధికారులు లేనప్పుడు సూపర్ 6 లో భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచమని పెరగమని చెప్పి అధికారంలోకి వచ్చాక ప్రజలపై భారం మోపడం అన్యాయమని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్సీపీ తరఫున కోరుతున్నామని తెలిపారు. కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు నా స్వాగతం అండి. ఈరోజు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ప్రతి చోట చెప్పారు, నేను కరెంటు ఛార్జీలు పెంచను, వీలైతే పెన్షన్ ఛార్జీలు తగ్గిస్తాను, నాణ్యమైన కరెంట్ ఇస్తాను అని. ఈ రోజున మరి అధికారంలోకి వచ్చిన 7 నెలలకే ఆయన ప్రజలపై 15,000 కోట్లు భారం వేసి వారిని అడ్డు రద్దు చేస్తున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కానీ ఈ బాధుడు మాత్రం తప్పట్లేదు. ఈ రోజున రాష్ట్రం వెలిగిపోతుందంటే ఎక్కడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేశారు, గవర్నమెంట్ హాస్పిటల్స్ని అభివృద్ధి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసింది ఓన్లీ బ్రాందీ షాపులు ఒకటే. ఇవాళ ఎక్కడ చూసినా రోడ్డు మీద దగదగా లైట్లు మెరుస్తున్నాయి. ఏంటని చూస్తే 100 పేపర్ తాగండి, లండర్ స్ప్రైట్ తాగండి, బ్రాందీ షాపులే. రాష్ట్రంలో వెలిగిపోతున్నది అదొకటే. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కోరుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం టెక్కల్లో నియోజకవర్గ ఇన్ఛార్జి పేరాడ తిలక ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. టెక్కలి వైఎస్ఆర్ జంక్షన్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ అంబేద్కర్ జంక్షన్ మీదుగా టెక్కలి విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదేమి రాజ్యం, దోపిడీ రాజ్యం, పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. అనంతరం టెక్కలి డీఈ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి విద్యుత్ శాఖ డీఈకి పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలని, ఛార్జీలు పెంచబోమని వెంటనే హామీ ఇవ్వాలని కోరుతూ 4 మండలాల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి తిలక్ వినతి పత్రం అందజేశారు. ఛార్జీల బాధను వెనక్కి తీసుకోవాలని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఛార్జీల పెంపు నిలుపుదల చేయమని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో ఎన్నికల ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు హామీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ గత ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రజల మధ్య తిరిగి ఎక్కడ తిరిగినా ఈ రాష్ట్రంలో పులివెందుల పర్యటన ముగించుకుని బెంగళూరు వెళుతున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమందేపల్లి వై జంక్షన్ లో కార్యకర్తలతో కరచాలనం చేసి అభివాదం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి మండలంలోని వైఎస్ఆర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండి గ్రామంలో జరిగిన డెడ్ బాడీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ మీడియా సమావేశంలో వెల్లడించారు.
ప్రధాన నిందితుడు శ్రీధర్ వర్మ, అతని రెండో భార్య రేవతి, మూడో భార్య విజయలక్ష్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. తులసి తల్లిదండ్రుల ఆస్తిని దక్కించుకోవడమే నిందితుల ప్రధాన లక్ష్యంగా ఉండగా, ఈ కుట్రలో భాగంగా ఒంటరిగా ఉన్న పర్లయ్యను హత్య చేసి అతని శరీరాన్ని పార్సల్లో ప్యాక్ చేసి తులసి ఇంటికి ఈ నెల 19న పంపించారు. నిందితుడు శ్రీధర్ వర్మ 3 పేర్లతో ముగ్గురిని వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. తులసిని భయపెట్టేందుకు పర్లయ్యను హత్య చేసినట్లు తేలింది. ఈ కేసుకు సంబంధించిన నిందితులను ఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు. పూర్తి విచారణ కొనసాగుతూ ఉండగా న్యాయ ప్రక్రియను వేగవంతం చేయడంలో పోలీసులు కృషి చేస్తున్నారు. మీరందరికీ ధన్యవాదాలు, మీరందరూ ఇక్కడ వచ్చారు. సో ఆల్ కాన్స్పిరసీ రిగార్డింగ్ దిస్ ఆపరేషన్ సిద్ధా చాపా ఈరోజు మీ దగ్గర వాళ్ళు విల్ రివీల్ ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్. మీరు అందరికీ తెలిసింది, ఆల్ ఆఫ్ యూ ఆర్ ఆల్మోస్ట్ ఫాలోయింగ్ అప్ ఆన్ డైలీ బేసిస్. ఇది ఏమైంది, ఎందుకు అయింది, ఎవరు చెప్పిన జరిగింది, హూ కిల్డ్, వై వాజ్ కిల్డ్, మోటివ్ ఎందుకు, కాన్స్పిరసీ ఏంటి, అందరికీ ఇది ఆలోచన జరుగుతున్నాయి. మనం వాళ్ళు కష్టపడి పని చేసి లాస్ట్ 7 days నుంచి మొత్తం కాన్స్పిరసీ ఎట్లా జరిగింది, ఇప్పటి నుంచి జరిగింది, మెయిన్ ప్లేయర్స్ ఎవరెవరు ఉన్నారు, దీనికి టోటల్ లిస్ట్ ఈరోజు కంప్లీట్ అయింది. నిన్న ఈ ముగ్గురుకి అరెస్ట్ అయ్యడం జరిగింది. ఈరోజు వీఆర్ ప్రొడ్యూసింగ్ కోర్టు. ముఖ్యమైన స్టార్ట్ నుంచి నేను చెప్తాను. 19th మనకి ఒక సూచన వచ్చింది. ఒక ఈయనగాడి విలేజ్ ఉంది మండలంలో ఒక డెడ్ బాడీ పార్సల్లో వచ్చిందని జరిగింది. లైక్ ఆల్ ఆఫ్ అస్ వీఆర్ ఆల్సో రియలీ సర్ప్రైజ్ అండ్ షాక్. ఇది పాసిబిలిటీ లేదు, బట్ ఇది వచ్చిన తర్వాత వీ హ్యావ్ చెక్. నేను కూడా స్వయంగా సీన్లో వెళ్ళడం జరిగింది. సో వీ హ్యావ్ చెక్ ది డెడ్ బాడీ ఎవరికి ఉంది, ఎందుకు అక్కడ వెళ్ళడం జరిగింది. సో వీ హ్యావ్ ట్రై టు ఫైండ్ అవుట్ గోయింగ్ రివర్స్లో ఎట్లా జరిగింది, ఇప్పటి నుంచి టోటల్ హిస్టరీ ఆఫ్ ద ఫ్యామిలీ అండ్ హూ పాసిబుల్లీ కుడ్ హ్యావ్ డన్. ముఖ్యమైన ఆ రోజు హేమావతి గారు 56 years క్షత్రియ లేడీ ఆఫ్ ది హౌస్, రంగరాజు గారికి వైఫ్, షీ హాస్ గివెన్ ఎ కంప్లైంట్. బేస్డ్ అపాన్ దట్ అవర్ ఇన్వెస్టిగేషన్ హెస్ స్టార్టెడ్. ముఖ్యమైన ఈ ఇంట్లో చూస్తే 4 members ఆర్ దేర్, ఇమీడియట్ ఫ్యామిలీ. రంగరాజు గారు, హిస్ వైఫ్ హేమావతి, 2 daughters, తులసి అండ్ యంగర్ డాటర్ రేవతి. accused 3 in this case. ముందుగా నుంచి తులసికి రేవతికి చిన్న ఇష్యూస్ ఉన్నాయి, అండ్ దట్ హ్యావ్ సమ్డ్ అప్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ December 23. స్మాల్ హిస్టరీ తులసికి రేవతికి చూస్తే బిఫోర్ ఐ ప్రొసీడ్ అహెడ్. తులసికి 2003లో మ్యారేజ్ అయింది. 2005-6కి ఒక అమ్మాయి పుట్టడం జరిగింది. అండ్ 2012 ఆయన హస్బెండ్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్ హీ హెస్ గాన్ మిస్సింగ్. ఇప్పటి వరకు రాలేదు ఇంటికి. సైమల్టేనియస్లీ రేవతి 2016కి ఈ శ్రీధర్ వర్మ అక్యూజ్డ్ 1తో పెళ్లి చేయడం జరిగింది. ముందు ఆయనకి లవ్ అఫేర్ ఉంది ఫర్ 2-3 years వెన్ షీ వాజ్ స్టడింగ్ ఇన్ ఇంజనీరింగ్ కాలేజ్. అయిన తర్వాత ఈ మ్యారేజ్ 2016లో జరిగింది. ఆయనకి ఇప్పటి వరకు నో చిల్డ్రన్ ఆర్ దేర్, నో ప్రొజెనీ ఈస్ దేర్. సో బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గుడ్స్ ఈ డెడ్ బాడీ పార్సల్ వచ్చింది. నౌ నెక్స్ట్ స్టేజ్ మనకి ఈ డెడ్ బాడీ ఎవరిది? డెడ్ బాడీ పర్లయ్య గారికి ఉంది. ఈజ్ అగ్నికుల్ క్షత్రియ బై కాస్ట్, 47 year age. పర్లయ్య గారు ఈజ్ ఆల్మోస్ట్ ఫర్ 10-12 years. ఆయనకి భార్య పిల్లడు వదిలేసి దే హ్యావ్ లెఫ్ట్. నౌ హీఈస్ లివింగ్ లైక్ లిటిల్ ఐసోలేటెడ్ లైఫ్. ఇక్కడ చిన్న పని కూలీ పని చేసేస్తే ఈజ్ డూయింగ్ ఇట్. నౌ వై హీ వాజ్ సెలెక్టెడ్ ఎందుకు? బికాజ్ దేర్ ఇస్ నో బడీ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఈ మిస్ అయితే కూడా వర్మకి బాగా తెలిసింది, కంప్లైంట్ మే నాట్ కమ్, నో బడీ విల్ ఐడెంటిఫై ద బాడీ. సో డెఫినెట్లీ దే చూస్ హిమ్ యాజ్ అన్ ఈజీ టార్గెట్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో కరెంటు ఛార్జీల పెంపునకు నిరసనగా వైసీపీ పార్టీ పి గన్నవరం ఇన్ఛార్జి విప్పర్తి వేణుగోపాల్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతరం పి గన్నవరం కరెంటు ఆఫీస్ లో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు వినతి పత్రం అందజేశారు. 4 పాయింట్లు రాష్ట్రం ఇక్కడ పార్టీ ఆదేశాల మేరకు వీటి గురించి మీరు మీ హైయర్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే విద్యాసాగర్ గారు అలాగే రాము గారు
అదేవిధంగా ఇక్కడ ఇచ్చేటువంటి సర్పంచులందరికీ, అలాగే రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, మండల నాయకులకి, గ్రామ స్థాయి నాయకులకి, కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశ ప్రకారం కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలని విత్డ్రా చేసుకుని యథావిధిగా ఆయన ఎలక్షన్ ముందు ఏ మాట అయితే ఇచ్చారో ఈనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని ఆయన ప్రతి సభలోని కూడా మాట ఇవ్వడం జరిగింది. దానికి కట్టుబడి పెంచిన విద్యుత్ ఛార్జీలన్నీ కూడా తగ్గించవలసిందిగా మేము కోరుకుంటూ ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి పేదలకి, దళితులకి అందరికీ కూడా ఫ్రీగా ఇవ్వాల్సిన దాని మీద కూడా సర్చార్జ్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వీటిలన్నిటిని కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని ఈ తిరుగుబాటుని గ్రహించి విద్యుత్ ఛార్జీలు తగ్గించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడానికి ఈ రోజున మేము ఈ పి గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఏఈ గారికి మా పార్టీ తరపున మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరం కలిసి ఆయనకు ఒక వినతి పత్రం సమర్పించడానికి వచ్చాము. ఇప్పుడు కొద్ది నిమిషాల్లో వినతి పత్రాన్ని కూడా మా అందరి సమక్షంలో వారికి ఏఈ గారికి సమర్పించుకుని దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి, మీ ఉన్నతాధికారులకు తెలియపరచండి అనేసి ఆయన్ని రిక్వెస్ట్ చేయడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ. తెలుగు జాతి ప్రకాశం, తెలుగు భాష వికాసం ధ్యేయంగా 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు ఏపీ తొలి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. శుక్రవారం అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 28, 29 తేదీలో విజయవాడ కేబిఎన్ కళాశాల ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కాకరపర్తి భావన్ నారాయణ కళాశాల, కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అలాగే ఈ మహాసభలను సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ ప్రారంభిస్తారని తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు తెలిపారు. 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడ నగరంలోని కాకరపర్తి భావనారాయణ కళాశాలలో 28, 29 తేదీలో జరగనున్నాయి. 28వ తేదీన ఈ మహాసభల్ని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు, ఉపసభాపతి శ్రీ రఘురామకృష్ణరాజు గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు. అనేక మంది ప్రసిద్ధ కవులు, రచయితలు ఈ సభల్లో పాలు పంచుకుంటున్నారు. దాదాపు 1400 మంది రచయితలు ప్రతినిధులుగా నమోదు చేసుకోవడం జరిగింది. అలాగే ఈ సభల్లో ప్రత్యేకమైన విషయం ఏంటంటే యువ కవులకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి వివిధ సాహిత్య ప్రక్రియల్లో శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. దాదాపు 300 మంది విద్యార్థులు ఈ సభల్లో పాల్గొంటూ తమకున్న కవితా శక్తిని పెంపొందించుకునే ప్రయత్నం కూడా చేయనున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ మీద యువ కవుల కవి సమ్మేళనం కూడా ఏర్పాటు చేశాం. ఈ రకంగా వాళ్ళ తెలుగు జాతి ప్రకాశం, తెలుగు భాష వికాసం అన్న ధ్యేయంతో ఈ రచయిత మహాసభలు ఏర్పాటు చేస్తాం. ఈ సభలను అందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలను అడ్డివిరిచిందని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా పట్టణంలోని సబ్స్టేషన్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఇసుక దొరక్క 6 నెలలుగా భవన నిర్మాణ రంగం చతికిల పడితే మరోపక్క రైతన్నకు ఇస్తానన్న పెట్టుబడి సాయం అందించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి కార్మికులు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారన్నారు. దీనికి తోడు విద్యుత్ ఛార్జీల భారం మరింత కుంగదీసిందన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలకు అండగా నిలబడడానికి వైసీపీ విద్యుత్ ఛార్జీల పెంపుపై పోరుబాటుకు సిద్ధమైందన్నారు. విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించకపోతే ఇక్కడే ధర్నా చేయడానికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఇదే అబద్ధాలను కొనసాగిస్తూ ప్రజలను మోసం చేయటం,
ఆపివేయాలి. చంద్రబాబు గారు ఇచ్చిన మాట మీద నిలబడాలి. మాట తప్పి ప్రజల్ని మోసం చేసే విధానాన్ని వదులుకోవాలి. ఈ చిట్ట చివరి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ప్రజలకి మంచి చేయడానికి వాడాలి తప్ప ఇలా మోసం చేయడానికి, తన కొడుకుకి దోచిపెట్టడానికి ఉపయోగించడానికి వీలే లేదు. చంద్రబాబు గారి ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. థ్యాంక్ యూ. ఒకవైపు అయితే జనవరి నుంచి మళ్ళీ 9,000 కోట్ల పైచిలకు ఒక్కొక్క యూనిట్ కి ₹8 చొప్పున వడ్డించబోతున్నాడు. ఈ విధంగా దాదాపుగా 15,643 కోట్ల రూపాయలు దాదాపుగా ప్రజలపై వేసి భారం మోపి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఇవాళ ర్యాలీ చేపట్టాం. ఎర్రగొండపాలెం వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు తరలి వచ్చారు. ఎంత వ్యతిరేకత పార్టీ మీద ఉందో, వారి పార్టీ మీద, ప్రభుత్వం మీద ఉందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఎర్రగొండపాలెం వచ్చి చూడమనండి. ఈ వీడియో క్లిప్పులన్నా చూడమనండి. ఒక మండల హెడ్ క్వార్టర్ లో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాలకి వేల సంఖ్యలో అధికంగా ఇక్కడ పోగైనటువంటి ఈ ప్రజలను చూడమనండి. ప్రతి మాట అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం, మోసం మోసం మోసం. ఎన్ని సంవత్సరాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల్ని ఒక్కొక్కటిగా ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మన రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినందుకు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద మొన్న ధర్నా కార్యక్రమం చేపట్టాం. జిల్లా వ్యాప్తంగా ఒక దగ్గరకు వచ్చి ఇవాళ విద్యుత్ విషయంలో తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలు, చెప్పినటువంటి మాటలు, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మరచి ఇవాళ వెయ్యను అధిక భారాన్ని మోపను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ 15,400 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి దాదాపు నవంబర్ నుంచి 6,000 కోట్ల రూపాయలు ఎలా వసూలు చేయాలో యూనిట్ కి 68 పైసలు వసూలు చేసి ప్రజలపై భారం మోపుతున్న చంద్రబాబు సర్కారు చర్యలను నిరసిస్తూ నియోజకవర్గ కేంద్రమైన అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే సతీష్ సూర్యనారాయణ రెడ్డి వైకాపా కార్యాలయం నుండి అనపర్తి మెయిన్ రోడ్ దేవి చౌక్ సెంటర్ మీదుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణం తగ్గించాలంటూ వైకాపా శ్రేణులు ప్రజల పక్షాన నినదించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు ₹1 కూడా పెంచమని కూటమి నేతలు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. కరెంటు బిల్లులపై సాక్షీలు, కరెంటు బిల్లులపై సాక్షీలు, కరెంటు బిల్లులపై సాక్షీలు, కరెంటు బిల్లులపై సాక్షుల పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, కరెంటు బిల్లులపై సాక్షుల పేరుతో ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, రైతులకు నాణ్యమైన రైతులకు ప్రభుత్వం పెంచబోతున్న విద్యుత్ ఛార్జీలను విద్యుత్ బిల్లులపై యూజర్ 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 ఛార్జీలను యాభై పక్క ట్రాఫిక్ ఉంది, ట్రాఫిక్ ఎక్కడ ఉంటుంది ఓ పక్కుంది ట్రాఫిక్. విద్యుత్ బిల్లులపై యూజర్ ఛార్జీలు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పాల్వంచలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి ఘనంగా నివాళులర్పించిన పట్టణ కాంగ్రెస్ శ్రేణులు. ఆయన చేసిన సేవలను కొనియాడిన పార్టీ నేతలు. తెలుగు జాతి ప్రకాశం, తెలుగు భాష వికాసం ధ్యేయంగా 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నాం. వెల్లడించిన అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలం బుద్ధప్రసాద్. భీమవరంలో వైఎస్ఆర్సీపీ టౌన్ అధ్యక్షుడు గజరాజు రామరాజు ఆధ్వర్యంలో విద్యుత్ పోరుబాట కార్యక్రమం. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్. ఇవి ఇప్పుడు ఎవరికి నవలసిన అప్డేట్స్. కీప్ వాచింగ్ V5 న్యూస్.